హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజైతే మేము మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేసామండి. మార్నింగ్ టిఫిన్ కోసం మేము రెడీ చేస్తున్నాం. ఒగ్గని చేద్దామని మేమైతే ప్రిపేర్ చేసుకుంటున్నామండి. దానికోసం 3 ఆనియన్స్, 3 టొమాటోస్, 4-5 పచ్చిమిర్చీలు అండి, అలాగే 4-5 కరివేపాకు రొబ్బాలండి. అయితే మాదొచ్చి కర్ణాటక స్టేట్ అండి. అయితే మాది సురకుప్ప, బళ్ళారి డిస్టిక్ అయితే వస్తుంది. అలాగే ఈ లోపల మేమైతే చింతపండు నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నామండి. మా కర్ణాటకలో అయితే ఒగ్గని మాత్రం చాలా ఫేమస్ అండి. కర్ణాటకలో అయితే చాలా జనం ఒగ్గనినే చాలా ఇష్టపడతారండి. అలాగే ఇప్పుడైతే కొత్తిమీర తీసుకొని సన్నగా తరిగేసి పెట్టుకోవాలండి. దీనికి కావాల్సినవి ఇవేనండి: టొమాటోస్, ఆనియన్స్, పచ్చిమిర్చీస్, తర్వాత కరివేపాకు, కొత్తిమీర అండి. ఇవన్నీ ఐటమ్స్ కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడైతే ఒక బాండి పెట్టుకొని 4-5 స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసుకొని, ఆ తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు వేసుకొని కలిపేసుకున్నాక అవి కాస్త మగ్గాక ఈ లోపల మేము టొమాటోస్ వేసుకుంటున్నామండి. టొమాటోస్ వేసుకొని ఆ తర్వాత అయితే మేము 2 చెంచాలు సాల్ట్ వేసుకుంటున్నామండి. 2.5 చెంచా సాల్ట్ వేసుకొని ఇంకొక 2 చెంచాలు మేము పసుపు అయితే వేసుకుంటున్నామండి. పసుపు ఎక్కువ కలర్గా ఉంటే 1.5 స్పూన్ అయితే సరిపోతుందండి. మాది కాస్త కలర్ తక్కువ ఉంది కాబట్టి 2 చెంచాస్ తీసుకున్నామండి. అవి వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని దాన్ని మళ్ళీ మగ్గడానికి వదిలేయాలండి. బాగా మగ్గుతుంది చూడండి, నూనెలో బాగా మగ్గాలి. మళ్ళీ ఈ లోపల అయితే మేము మొరమరాలు తీసుకున్నామండి. మొరమరాలని ఒక బకెట్లో సాఫ్ నీళ్ళు తీసుకొని అందులో మొరమరాలు వేసుకొని బాగా నాననివ్వాలండి. బాగా అటు ఇటు కలుపుతూ ఉంటే బాగా నానుతుందండి. చూసారా ఎలా కలపాలి? ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటేనే బాగా నానుతాయి. కాబట్టి ఎంత నానుతాయో అంత మెత్తగాను అంత టేస్టీగా ఉంటుంది ఒగ్గని. ఇలా అటు ఇటు కలుపుకొని మరమరాలని అటు ఇటు మనం 2 చేతులతో బాగా కలిపేసుకొని ఇలా పిండి తీసుకొని ఇంకో బేషన్కి అయితే మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. చూడండి, 2 చేతులతోని అవి తీసుకొని మరమరాల్స్ బాగా పిండుకొని మనం ఇంకో బేషన్లోకి తీసుకోవాలి. ఇలాగే ఎన్నైతే మనం వేసుకొని ఉంటామో అన్ని మరమరాల్స్ని మనం ఇలాగ పిండి ఒక దాంట్లోకి వేసుకోవాలండి. ముందుగా మనం చింతపండు నానబెట్టాం కదండి, ఈ చింతపండు గుజ్జునైతే మనం తాలింపు వేసుకున్న టొమాటోస్ అందులో మనం ఈ జ్యూస్ని యాడ్ చేసేసుకోవాలండి. అలాగే ఇంకోసారి మళ్ళీ వాటర్ వేసుకొని మరలా కలుపుకొని మళ్ళీ వాటర్ దాంట్లోకి యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసి బాగా ఉడికేదాకా వదిలేయాలి. మళ్ళీ ఈ లోపల మనమైతే పప్పులు పొడి చేసుకోవాలండి. పప్పులు అయితే మేము మిక్సీకి వేసుకొని బాగా మెత్తగా పౌడర్ చేసుకుంటున్నామండి. మిక్సీకి అయితే వేస్తామండి, బాగా మెత్తగా వేయాలన్నమాట. ఈ లోపల అయిపోయిందండి. ఇది కూడా తీసి చూస్తే చాలా మెత్తగా అయిందండి పౌడర్. ఇలా ఉంటే కరెక్ట్గా సూట్ అవుతుంది, టేస్టీగాను ఉంటుంది. ఈ లోపల పులుసు కూడా దగ్గరకు పడిందండి. ఇంకా కొంచెం అండి, మళ్ళీ మూత పెట్టుకొని ఒక నిమిషం పొయ్యి మీద పెట్టి మళ్ళీ తీసేసి మనం ఇందాక మరమరాలు అయితే మెత్తగా నీళ్ళు అవి పిండి తీసుకున్నాం కదండి, వాటిల్లోకి అయితే ఈ పులుపు వేసుకోవాలండి. ఇలాగైతే మనం టమాటోస్, ఆనియన్స్, పచ్చిమిర్చి అవన్నీ మనం తాలింపు వేసుకొని తర్వాత చింతపండు పులుపు వేసుకున్నాం కదండి, దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు ఆ మరమరలోకి వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు వేసి గరిటెతో అటు ఇటు కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చేత్తో బాగా అన్ని మరమరాలకి ఆ పులుపు పట్టేలా మనం కలుపుకోవాలండి. స్టార్టింగ్లో అయితే మనం కొత్తిమీర కట్ చేసుకున్నాం కదండి, లాస్ట్లో మాత్రం కొత్తిమీర వేసేసుకొని బాగా మళ్ళీ అటు ఇటు కలిపేసుకోవాలండి. ఆ తర్వాత శనగపప్పు పొడి వేసుకున్నాం కదండి, ఆ శనగపప్పు పుట్నాల పప్పు అంటారండి, అది కూడా మనం పౌడర్
పౌడర్ అయితే చేసాం కదండి, అవి కూడా వేసి కలిపేస్తే రెడీ. ఒగ్గని అయితే రెడీ అయిపోయిందండి. లాస్ట్లో అయితే మేము టేస్ట్ చేసేస్తున్నామండి. చూడండి, అటు ఇటు ఒక ముద్ద కలుపుకొని తిన్నామండి. సూపర్ అంటే సూపర్గా ఉందండి.